వచ్చావా? నువ్వు దగ్గరుండి వడ్డిస్తేగా నేను తిన్నాను. ఆ సంగతి తెలిసి కూడా ఇప్పుడు వస్తున్నావు. ఎక్కడికి వెళ్ళావు? అయిన దానికి కాందానికి ఊరికే రంకలేయకండి. హిమాలయాల్లో ఉండే స్వామీజీ మన ఊరు కోర్టు పని మీద వచ్చారు. హిమాలయాల్లో ఉండేవాడికి కోర్టు పని ఏమిటి? అదంతా నాకేం తెలుసు. ఆయనకి మన అబ్బాయి గురించి చెప్పాను. ఈ విభూతి ఇచ్చి గ్లాసుడు నీళ్ళల్లో కలిపి తాగించండి, మీ కోడలు కొంగు పట్టుకుని వదలడు అని చెప్పారు. అలాగే ఇదిగో అమ్మాయి, ఒక గ్లాసు నీళ్ళు పట్ట. రాణిని 4 గంటలకు పార్కుకు రమ్మన్నాను. దీన్ని రమ్మందామా అంటే లోపు అయిపోతానేమో భయంగా ఉంది. ఎలా? వాడు వచ్చేస్తున్నాడు, తొందరగా సిద్ధం చేయి. ఏమిటి నాన్న ఏదో సిద్ధం చేయమంటున్నావు? అదే కాదా, ఏమిటంటే ఏం లేదురా, మన ఊరు గుళ్ళోకి ఎవరో స్వామీజీ వచ్చారంట. ఆయన చాలా మహిమగల ఆయనట. మీరిద్దరూ వెళ్ళి నమస్కారం చేసి రాకూడదు? ఇదే గొప్ప అవకాశం. ఏమిటో ఆలోచిస్తున్నావు? అదే ఏం లేదు నాన్న, ఇద్దరిని కలిసి వెళ్ళమంటే. అదే మీ ఇద్దరు కలిసి వెళ్తే పాపం ఆ స్వామీజీ ఆనందపడిపోతాడు రా. సరే వెళ్తాలే. వీడు ఒప్పుకుంటాడండి బంగారం. జయా వాడు సరే అన్నాడు, గుడి దాకా వెళ్ళిరండి. అది కాదత్తయ్య, వాడికి తిక్క కుదరటమే గొప్ప విషయం. నువ్వు అడ్డు చెప్పుకో. అమ్మా త్వరగా రమ్మనవే, టైం అవుతుంది. వస్తానురా. వెళ్ళొస్తాను మావయ్య, వెళ్ళొస్తాను అత్తయ్య. ఏమండి, స్వామీజీ మహిమ చూసారా, తొందరపడుతున్నాడు. సావిత్రి, వాడిద్దరు వెళ్ళిపోయారు. మన ఇద్దరు మనసులు విప్పుకునే ఎన్నాళ్ళు అయిందో. తాగితే తప్పేంటి? ఇవాళ ఆనందంతో మనసు ఊరుకోండి, ఎవరినో చూస్తారు. నువ్వెంత అందంగా కనిపిస్తున్నావో తెలుసా? గదిలోకి వెళ్ళి మనసు విప్పుకో. ఇదేంటి మీ అమ్మగారు స్వామీజీ దగ్గరకు వెళ్ళమంటే పార్కుకు తీసుకొచ్చారు? ఇక్కడ స్వామీజీ తల కిందలుగా వాకింగ్ చేస్తున్నాడు. పదా. అరే రాణి, నా హృదయ రాణి, నా ప్రేమ దేవత ఎక్కడుందేమిటి? క్షమించు, నేను మనసిచ్చిన నా దేవత నా కళ్ళ ముందే కనిపించింది. ఇక నేను ఆగలేను. రాణి, మై డియర్ రాణి, నా వలపు రాణి, గలగల రాణి. ఆనాడు నాకు మనసిచ్చావు, నా కోసం పూజలు వ్రతాలు చేశావు. కానీ లేదు, అర్థనా లేదు. ఇవాళ అవి పండే. నేను విన్ను, నువ్వు నేను అంతే. రాంబాబు మాట్లాడకు, మిగిలిన సృష్టితో నాకు సంబంధం లేదు. రా, నా గుండెల మీద వాలిపో, నిన్ను నా కౌకిట్లో బంధించను. నేను ఆగను. అంతే రాణి. అటు చూస్తావేంటి? నేను ఎక్కడుంటే రాణి ఎక్కడికెళ్ళా బీడ గోల ఒకటి. ఇదిగో తీసుకో. ముట్టుకోగానే డబ్బులు ఇవ్వడానికి నన్ను చూస్తే భిక్షగాడిలా కనిపిస్తున్నానా? లేకపోతే ఏంటయ్యా, మంచి టైంలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ. మంచి టైం నీకా నాకా? నాకే చూస్తే తెలియట్లా? నేను చాలా తొందరలో ఉన్నాను. నీ వయసు ఎటువంటిదిరా? నువ్వు తొందరపడితే లాభం ఉంది, ఈ వయసులో తొందరపడితే నాకే లాభం. అబ్బా, ఇంతకీ అసలు నువ్వెవరవయ్యా? నేనెవరు? దాన్ని అడుగు. ఎవరు? ఆయన రిటైర్డ్ మిలిటరీ కన్నారు. అయితే మా వారు. చూసుకోరా అమ్మో అమ్మో, ఎన్ని దెబ్బలు కొట్టాడు. వాడి చేతులు ఇరిగిపోను, వాడి శార్థం పెట్ట, వాడి అమ్మ కడుపు మాడ ఎంతెంత దెబ్బలు సర్లే, నీ కొడుకేదో కొట్టు పని చేసుకుంటాడు. లేకపోతే ఎవ్వరూ అకారణంగా ఈ లెవెల్లో కొట్టరు. ఏం జరిగిందిరా? ఏమండి, మాట కూడా పడిపోయింది, డాక్టర్ని పిలవండి. అబ్బే మరేం పర్వాలేదండి, ఇందాక నుంచి అరిచి అందరినీ డిస్టర్బ్ చేస్తున్నారని డాక్టర్ గారు సైలెన్స్ బిగించారు అంతే. అలాగా? ఆ సదుపాయం ఉందని తెలిస్తే వీడు పుట్టగానే బిగించుండేవాడిని. వేధ మాట పలుకు లేకుండా పడుండేవాడు. ఏదో అరవకుండా పడుకో. అయ్యో, ఉన్నదొక్కగానొక్క బిడ్డ హాయిగా సంతోషంగా కాపురం చేసుకుంటాడు అనుకున్నాను. ఒరే, నీకు పుణ్యం ఉంటుంది, అసలు ఏం జరిగిందో చెప్పరా? మాట ఉన్నప్పుడే మనల్ని వెలివేసి సొంత నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడేం చెప్తాడు? ఏమైంది బాబు? 3 దెబ్బల బాజ. ఏంటండి ఇది? నా పెళ్లికి తోమాళం పెట్టించారు. నన్ను ఏం చేయమంటావు బాబు? నువ్వేమో గంటలో పెళ్లి అయిపోవాలన్నావు,
పిల్లేమో మా ఇంట్లో రెడీగానే ఉంది కానీ మిగతా ఏర్పాట్లు పెళ్లిన సీజన్ కదా, అందుకని సన్నాయి బ్యాండ్ మేళం దొరకలేదు. వీళ్ళు దొరికారు. దొరకపోతే దొరకపోయింది కానీ వాళ్ళు మాత్రం వాయించొద్దని చెప్పండి. అలాగే బాబు. అబ్బా, ఇదిగో ముఖ్యంగా ఆ. ఆ పురోహితుణ్ణి మంగళసూత్రం త్వరగా రెడీ చేయండి. మనిషి సాయం లేదు, నేను ఒక్కడైపోయాను, టైము లేదు, వస్తాను. పదండి. మీకు బుద్ధి లేదు, పెళ్లిలో ఎలా వాయించాలో తెలియదురా. ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా పెళ్లికి వాయితేగా. బాగా చెప్పావు. మేం గాని మేళం వాయిస్తామంటే ఎంతో మంది సంతోషంగా చచ్చిపోతామంటారు. సరే సరే, కాస్త మంగళకరంగా వాయించడానికి ప్రయత్నం చేయండిరా. నిజంగా పార్వతికి పెళ్ళా? పొద్దున్నే కదా పెళ్లి యోగం లేదన్నారు. ఆ అబ్బాయి ఎవరో చేసుకుంటానన్నట, గంటలో పెళ్ళైపోవాలన్నాడు. మావయ్య సరేనని ఒప్పుకున్నారట. పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? ఇంకా చూడలా, వెళ్తున్నాను చూడ్డానికి. అడుగో అతనే పెళ్లి కొడుకు. అదేమిటి ఒళ్ళంతా కట్లు కట్ల పావులా? మొన్న పడిపోయిన హుస్సేన్ సాగర్ బస్సులో ఆయన ఉన్నాడంట. ఆఖరిలో తేలింది ఆయనేనంట. నేనే పెళ్లి చేసుకోను. నేను దేవదాసుని ప్రేమించాను, అతనే నా మొగుడు. నోడమోయ్, రథవాగుడు నువ్వు. నీకు అసలు పెళ్లి యోగమే లేదనుకున్నానే. ఏదో ఆ రాంబాబు దేవుళ్లాగా వచ్చి నిన్ను చేసుకుంటానన్నాడు కాబట్టి సరిపోయింది కానీ. ఏమంటోందిరా? నేను ఈ పెళ్లి చేసుకోను అంతే. నీ పెళ్లి చూసి ప్రాణాలు వదలాలని బిగబట్టు కూర్చున్నా. ఒప్పేసుకోవే అమ్మడు. ఇహ యముణ్ణి బతిలాడ్డం నా వల్ల కాదే. నేను ఈ పెళ్లి చేసుకోను. దేవదాసి నా మొగుడు. నీ పెళ్లి విషయం తెలిసొచ్చాను, పొరపాటు చేస్తున్నావేమో, కొంచెం ఆలోచించు. ఏమీ పర్లేదు. నా చేతులతో నేనే తాళి కట్టిన నా భార్య నాకు కావాలి. మా ఇంటిని పట్టి పీడిస్తున్న ఆ పిశాచి ఈ దెబ్బతో పారిపోవాలి. మీరు మాత్రం దగ్గరుండి పెళ్లి జరిపి. అలాగే రాంబాబు. అబ్బా, నా చెయ్యి. పర్లేదయ్యా, నేను దగ్గరుండి జరిపిస్తాను. పనిలో పని మా ఆవిడని కూడా రమ్మని చెప్పాను. అరే ఏమిటయ్యా మళ్ళీ మన మీదకి తీసుకొచ్చావు? మనం వెళ్ళాల్సింది కళ్యాణ మండపానికి. తెలుసు సార్, మా ఇంటికి పాలు పోసేవాడు వచ్చే టైం అయింది. వాడిని పంపించేసి వెళ్ళి నీ అమ్మకాడు బంగారం గాను. ఆడదంటే అంత అలసుగా ఉందంటాయా నీకు? ఒక్కసారి కారా నీ చెంప చెడమడా వాయించేస్తాను. సిగ్గులేదు. పెళ్ళాన్ని అనుమానిస్తున్నావంటే నీ ప్రతాపం ఏంటో అర్థమైపోయింది. చూడటానికి గుడ్డురా లేకున్నావు. ఏ లాభం? తొందరగా మదవయ్యా, కావాలంటే మీ ఆవిడని కూడా వెంట పెట్టుకెళ్దాం. ఇది బాగుంది, అలా చేద్దాం. లక్ష్మి పార్వతి, నువ్వు మనసిచ్చిన ఆ దేవదాస్ వచ్చి సినిమా పోజులో కూర్చున్నాడే కానీ నిన్ను కాపాడటానికి ఏమాత్రమైనా ప్రయత్నిస్తున్నాడేమో చూడు. దేవదా వచ్చాడా? పార్వతి, ఇదిగో నేను వచ్చేసా. దగ్గరుండి అత్తవారింటికి పంపటానికి నేను వచ్చేసా. మన బతుకులు రైలు పట్టాలండి. కలుసుకోలేవని నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. దా 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 ఆ కోత కుయ్యొద్దని చెప్పానా? ఇక్కడ నువ్వు మంత్రాలు చదవాలయ్యా, మంత్రాలు. మంత్రాలకు రావయ్యా. అయ్యా, నా బిడ్డకి దొరక్క ఈ సంబంధం దొరికింది. ఆ పిల్లకి తండ్రి విధానం నేనే గనక నేను మంత్రాలు చదివితే అందరూ నవ్వుతారయ్యా. అందుకని నిన్ను పట్టుకుని వెళ్లాడుతున్నాను. నీకు తెలిసిన పాటలు పద్యాలు పాడేసి మంగళసూత్రం కట్టించేయి చాలు. రాంబాబు, పురోహితుడిని తీసుకొచ్చాను. ఏంటి నీకు పౌరోహిత్యం కూడా వచ్చా? ఎవరితను? ఏమంటున్నాడు? పెళ్లి కొడుకయ్యా, కనబడ్డల్లా. షేప్ మారింది కదా, గుర్తుపట్టి ఉండడు. అంతే అంతే. ఇతనికి మీ అన్న పోస్ట్ మ్యాన్ తో పరిచయం ఉంది. మిమ్మల్ని చూసి అతను అనుకుంటున్నాడు. ఓహో, అలాగా. అవును, ఆ. పెళ్లికి ముందు అదేదో స్నానాలు చేస్తారు కదా, ఏమిటా స్నానాలు? మంగళ స్నానాలయ్యా. ఏమిటి, అతనికి అది కూడా తెలీదా? హడావిడిలో మర్చిపోయాడంతే. అన్నట్టు రాంబాబు, ఆ? టైం లేక చెప్పటం మర్చిపోయాను. మా ఇంట్లో ఓ ఆచారం ఉంది. ఏమిటి? పెళ్లి కూతురు మంగళ స్నానానికి నీళ్లు పెళ్లి కొడుకు స్వయంగా తీసుకురావాలి. మంగళ స్నానాలకి పెళ్లి కొడుకు స్వయంగా తేవాలా? అవును. అంటే నేను ఆ. ఈ పరిస్థితుల్లో ఆచారం ఆచారమే. కార్డైనా కవరైనా ముద్ర వెయ్యాల్సిందే. బిందె తీసుకుని బయలుదేరు బాబు. పంపెక్కడా? పంపులో నీళ్లు రావు నాయన. ఆ? వాటర్ ప్రాబ్లం. పక్కనే బాగుంది, కాస్త లోతు ఎక్కువ, తోడుకురా. అంటే ఇప్పుడు ఆ బావిలో నీళ్లు నేను తోడాలా? తప్పదు నాయన, పెళ్ళొద్దా? కావాలి. మెల్లగా మెల్లగా. అమ్మో కుక్క. మేడం ఆఫీస్ పని చెప్పారు కదా. ఆపా. నువ్వు ఆపండి, నీకు చూడా. ఆపా.
స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటయ్యా ఏం కావాలి? నీ ఫేస్ చూస్తుంటే ఎవరినో మర్డర్ చేసి తప్పించుకొస్తున్న వాళ్ళ ఉంది. ఏమిటా స్పీడు? అదే ఓ పెళ్లి జరగబోతుంది, వెంటనే వాళ్ళు ఆపాలి, అందుకని. ఏంటి పెళ్లి ఆపాలా? అబ్బా ఆయన స్టోరీ మొత్తం చెప్పండి, అక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఊరుకోవయ్యా. ఏమిటా తొందర? ఇవాళ బంగారు పుట్లు పొందట, మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వరీ నో వరీ, ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వేం సుఖపెడతావు? రే మేళాలు, ఆపేయండి, ఆపేయండి. గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నన్నేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా. ఈ విషయం దానికి చెప్తే చెప్పు తీసుకు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతాడంట. భలేవారండి, మీరే మాట్లాడుతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు కదా. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు నువ్వు కదా. మాట్లాడు బాబు. ఏమిట్రా బాబు మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టుకుని మీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం కొంచెం ఓ తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇంత ఆలోచన ఎందుకు? ఇటీ, తీసుకో. థ్యాంక్స్ అండి. కావుడు, కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యనే కాదు. కొంచెం తప్పుంటారా? కావుడు. అయ్యో లక్ష్మి, దేనికా మొదటి పెడుపు చేతులారా చేసుకున్నావు మొదట పని. ఎంత పని చేశావు లక్ష్మి. ఇప్పుడు నేను ఎట్టా బతకాలి లక్ష్మి? అడుగుతూ ఇటు బతు. అవును, ఇదేంటి ఇటు పాలిస్తున్నా? భర్తగా నా ధర్మం నేను నిర్వర్తించాలి కదా సార్. రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ చూసి కళ్యాణ మండపానికి వెళ్దాం. నాకు దండం పెట్టుకో, ఆ పూలు నా నెత్తిన చల్లు, ఆ బియ్యం నా నెత్తిన పోయి, ఆ పళ్ళు నా చేతిలో పెట్టుకో. ఏమండి, మీ పేరేమిటో గాని కాస్త తప్పుకుంటారా? బాబోయ్, మంగళసూత్రానికి ఇంత పవర్ ఉందా? కావుడు నన్ను అసలు గుర్తుపట్టడం లేదే. పార్వతి, దేవదా, పార్వతి, దేవదాసుని వచ్చాను. దేవదా. నీకు కూడా మేమేలాగా కుక్కలంటే భయమా? అవును. తాళి కట్టించావు. ఆ మంగళసూత్రం తీసుకోవయ్యా. మాంగళ్యం తంతే, నవజీవనం, హేతువాదం, మంగళసూత్రం కట్టు, కంటే భద్రాచలం, నీ పెళ్ళం, నీ ఇష్టం. తొందరపడద్దు. మా అమ్మని గదిలో నుంచి తీసుకొస్తున్నారు. ఈ పెళ్లి కళ్ళారా చూడండి, సావరాన్ని పేచీ పెడుతోంది. ఒక్క నిమిషం. బస్ స్టాండ్ లో చూసాము, రైల్వే స్టేషన్ లో చూసాము, ఎయిర్పోర్ట్ కూడా చూసి వెళదాం సార్. నిన్ను పేరు చంపేస్తాను రా. ఎయిర్పోర్ట్ కూడా అయిపోయిన తర్వాత వైజాగ్ షిప్ యార్డ్కి వెళ్ళాలంటావా? కాదా, ఇంకొకప్పుడైతే నీ ఎద్దు తెలిసి ఉండేవాడిని. దిగండి, మనం వేరే కళ్ళు వెళ్దామమ్మా. అమ్మా, మన పార్వతి పెళ్లి అయిపోతోంది. కళ్ళారా చూసి కన్ను మూసి నాకు మనశ్శాంతిని ఇవ్వదే. నువ్వు కరివయ్యా. ఏమిటి కానిచ్చేది? ముందా కుక్కను కొడితే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. నీకు వినిపించకుండా ఏర్పాట్లు నేను చేస్తాలేవయ్యా. మేళాలు, ముందు నువ్వు తాళి కట్టవయ్యా. బాబు ఒక్క నిమిషం, ఆ సూత్రానికి నా సూట్ కేసు తాళం ఉంది, తీసుకుని వచ్చేస్తాను. ఆవిడు ఒక్క నిమిషం ఆగొచ్చుగా. మీరెవరండి? పరాయి ఆడదంతో మీకేం పని? మంగళసూత్రం